విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మారిపోయింది వివాహ పొంతన. ఆడపెళ్లి వారికి నప్పిన వివాహ పొంతన మగపెళ్లి వారికి నప్పదు, మగపెళ్లి వారికి నప్పిన వివాహ పొంతన ఆడపెళ్లి వారికి నప్పదు. ఈ కారణంగా చాలా వివాహాలు వెనకపడిపోతున్నాయి. ఈ వివాహ పొంతన అసలు ఏంటి, ఎలా చేస్తారు, ఏం చేస్తారో చూద్దాం. పూర్వకాలంలో అంటే ఒక 50 సంవత్సరాలు వెనక్కి, 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చంద్ర లగ్నాల ఆధారంగా వివాహ పొంతన చేసేవారు. అంటే తారాబలం చూసుకుని వివాహ పొంతన చేసేవారు. తర్వాత రోజుల్లోకి వచ్చేసరికి అందరం అడుగుతాం కదా, ఏమండి పాయింట్లు ఎన్ని వచ్చాయండి అని అడుగుతుంటారు. గణాలు అంటే గణ పొంతన ద్వారా తర్వాత వివాహ పొంతన చూడడం వచ్చింది. మొదట తారాబలం చూస్తారు, తర్వాత గణాలు. 36 గణాలకి 18 గణాలు వస్తే వివాహం చేయవచ్చు అని గణాల పొంతన చూస్తారు. దాంట్లో అష్టకూటములు ఉంటాయి. ఈ అష్టకూటముల ద్వారా ఈ గణ పొంతన చూస్తారనమాట. 36 గణాలకి 18 వస్తే వివాహం చేయొచ్చు. 18 పైన ఎంత వస్తే అంత మంచిది అనేది మన వచనం. ఇప్పుడు పంచాంగంలో కూడా ప్రతి పంచాంగం, ఏ పంచాంగాన్ని మనం ఓపెన్ చేసి చూసినా ప్రతి పంచాంగంలోనూ ఈ వధూవరుల గణమేళన చక్రం అని ఇస్తారు. దాంట్లో అమ్మాయి నుంచి అబ్బాయికి చూస్తారు. అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రానికి ఎన్ని గణాలు వచ్చాయనేది అది టేబుల్ ఇచ్చేస్తారు. ఆ కిందే రాస్తారు, ఒక నోట్ రాస్తారు. ప్రతి పంచాంగంలోనే ఏమని రాస్తారు, జన్మజాతక చక్రం ఉన్న వాళ్ళకి ఇది వర్తించదు, జన్మజాతక చక్రాన్ని కూడా విశ్లేషణ చేయించుకోండి అని. అంటే ఈ పొంతన ఈ గణాలు 18 దాటనప్పటికీ కూడా జన్మజాతక నప్పితే, అంటే జాతక పొంతన నప్పితే, జాతక చక్ర పొంతన అంటే మనం జన్మ సమయం ఉన్న వాళ్ళకి జన్మజాతక చక్రం వేస్తాము. అది పొంతన నప్పితే అమ్మాయిది అబ్బాయిది పక్కన పెట్టి కంపేర్ చేస్తారు. ఈ అబ్బాయి లగ్నం ఎలా ఉంది, అమ్మాయి లగ్నం ఎలా ఉంది అంటే లగ్నాలు మనిషి తత్వాన్ని చెప్తాయి అన్నమాట. ఇద్దరు మనుషులు కలిసి జీవించడానికి వాళ్ళ తత్వం చాలా అవసరం. పంచమం చూస్తాం, పంచమం సంతానం. వివాహం అయ్యాక మనకి సంతానమే చూసేది, వాళ్ళిద్దరికి సంతాన స్థానాలు ఎలా ఉన్నాయి, కుటుంబ స్థానాలు చూస్తాం, వైవాహిక జీవితం చూస్తాం. ఇలాగా జాతక చక్రాలు ఇద్దరివి పక్కన పెట్టి మ్యాచ్ చేసే పద్ధతి ఇప్పుడు. ఇంకొకటి ఈ రోజుల్లో ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, గతంలో లేనిది ఇప్పుడు చేయవలసింది రవి లగ్నాల పొంతన. అంటే చంద్రుడు మనకారకుడు అవడం వల్ల చంద్ర నక్షత్రాల పొంతన చేసేవాళ్ళం గతంలో. ఇప్పటికే మనం తారాబలం చూసుకునే పద్ధతి ఉంది కదా, తారాబలం అంటే చంద్ర లగ్నాల పొంతన అనమాట. తర్వాత రోజుల్లో ఏమైంది, ఈ భార్యాభర్తల కంటే కూడా మూడో వ్యక్తుల వల్ల గొడవలు ఎక్కువైపోయినాయి, ఈగో ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో. అందుకని ఆ రెండు సరిపోవు. ఈ 36 గణాల్లో 18 గుణాల కంటే ఎక్కువ రావడము, చంద్ర నక్షత్రాల పొంతన మాత్రమే సరిపోట్ల. కనుక ఇప్పుడు కొత్తగా అంటే మనకి ఆల్రెడీ శాస్త్రంలో ఉన్నది, కానీ పెద్దగా చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు ప్రస్తుత కాలం అది కూడా అవసరం అవుతుంది అనమాట. రవి నక్షత్రాల పొంతన, జాతక చక్ర పొంతన ఇప్పుడు అత్యవసరమైన పరిస్థితి. కనుక నక్షత్రాలతోటి కాకుండా ఇవి మొత్తం చూసుకోవడం వల్ల అద్భుతంగా వాళ్ళ జీవితం ఉంటుంది. ఆ భార్యాభర్తల వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ పొంతన అనే పద్ధతిని అందరూ ఒకే రకంగా చూస్తారు. అమ్మాయి జాతకం అబ్బాయి జాతకంలో లగ్నాలు ఎలాగున్నాయి ఇవన్నీ చూసేది సిద్ధాంతపరంగా నేర్చుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. కనుక అందరూ ఒకే రకంగా చూస్తారు. మనం ఏది చూపించినా సిద్ధాంతపరమైన జ్యోతిష్యుడు వద్ద మాత్రమే చూపించుకోవడం వల్ల ఈ ఇబ్బంది అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను, ఏమండి మీరు జాతకాలు నప్పినాయి అన్నారు, వాళ్ళు నప్పలేదన్నారండి, ఏమండి మా అమ్మాయికి కుజదోషం ఉందన్నారండి వాళ్ళు, మా అబ్బాయికి కుజదోషం ఉందండి ఇలాగా చాలా బాగున్న జాతకాలకు కూడా హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం వల్ల, పూర్తి జ్యోతిష్యంలో పూర్తి ప్రావీణ్యం లేని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం వల్ల ఈ కుదిరిన జాతకాల పొంతన కూడా కుదరలేదని చెప్పడం, వివాహాలు ఉండడం జరుగుతుంది. కనుక మంచి జ్యోతిష్యుడి దగ్గర సిద్ధాంతపరంగా నేర్చుకున్న జ్యోతిష్యుల దగ్గర మాత్రమే మీరు ఈ వివాహ పొంతనలు చేయించడం ద్వారా పిల్లల వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. వివాహ పొంతనలకు జాతక విశ్లేషణకు ఈ కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి.